వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. మనతో పాటు డెంటల్ సర్జన్ అలాగే ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ సుధీర్ చౌదరి గారు ఉన్నారు. వారిని అడిగి పలు వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఈ మధ్యకాలంలో చూస్తే ఎక్కువగా టీత్ పైన దృష్టి పెట్టారు జనం అంతా. వైట్నింగ్ కోసం చాలా రకాల పద్ధతులు అవలంబిస్తున్నారు. ఇది కరెక్టే అంటారా? కరెక్టేనండి. అంటే ప్రతి ఒక్కరికి అందంగా కనిపించాలని, అదేవిధంగా నవ్వినప్పుడు అట్రాక్టివ్గా ఉండాలని స్మైల్ కోరుకుంటారు. అయితే చిన్న ఏజ్లో మంచిగానే ఉంటుంది. అయితే కొన్ని కేసెస్ ఇర్రెగ్యులర్గా జిగ్జాగ్గా ఉండే టీత్ చిన్న వయసులో కూడా ఇబ్బందులు ఉంటాయి. సో ఇలాంటివి సరి చేసుకునే దానికి బ్రేసెస్ అని వచ్చాయి. అయితే పెద్ద వయసుతో పాటు వచ్చే మార్పులు పళ్ళు ఎక్కువగా పచ్చగా అవుతున్నాయి. సో ఈ ఎల్లో రకరకాల కారణాలు, టీ స్టెయిన్స్, కాఫీ స్టెయిన్స్, టొబాకో స్టెయిన్స్, వీటన్నిటి వల్ల ఒకటి. రెండు, కొద్దిమందిలో ఎనామిల్ అరిగిపోవడం వల్ల, కొద్దిమంది రావడమే ఎనామిల్ తక్కువగా ఉండడం వల్ల. అంటే ఎనామిల్ ఫార్మేషన్ టైంలో కాల్షియం డెఫిషియన్సీ అలాంటివి ఉండి రావడమే తక్కువ ఉంటుంది. కొంతమందికి ఫ్లోరోసిస్ వల్ల పళ్ళు పచ్చగా ఉంటాయి, వాటర్లో ఫ్లోరిన్ ఎక్కువ ఉండడం వల్ల. సో ఇలాంటి వాళ్ళు నవ్వేదానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు మనం గమనిస్తుంటాం, ఇంతకు ముందు రోజుల్లో మ్యారేజెస్లో ఈ మేకప్లు ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు. అలాంటివి కూడా చాలా నీట్గా తయారవుతున్నారు. ఇంత తయారైనప్పుడు నవ్వినప్పుడు పళ్ళు పచ్చగా కనిపిస్తే అది చాలా పెద్ద డిఫెక్ట్ ఉంటుంది. ఇవన్నీ మిగిలిన యాక్సెసరీస్ అన్ని గోల్డ్ కానీ మిగిలిన వాళ్ళు ఏం పెట్టుకున్నా కానీ టెంపరీ, ఆ రోజుతో తీసేసి పెట్టేసుకుంటారు. ఈ చిరునవ్వు అనేది రోజంతా ఉంటుంది మీతోటి. సో నవ్వినప్పుడు పచ్చగా ఉండడం వల్ల చేయడం పట్టుకుని నవ్వడం, లేదా పెదాలు బిగబట్టి నవ్వడం, తర్వాత ఒక రకమైన కాంప్లెక్స్ ఉంటుంది వాళ్ళు. సో ఇంతకుముందు రోజుల్లో ట్రీట్మెంట్ తక్కువ అవైలబుల్ ఉండేవి ఆప్షన్స్. ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ముందుగా సింపుల్ కేసెస్ అయితే లేజర్ టీత్ వైట్నింగ్ అని చేస్తాం. సో కొంత ఎక్కువ డ్యామేజ్ అయింది, ఎనామిల్ తక్కువ ఉంది, షేపు, సైజు, కలరు అంతా పాడై ఉన్నాయంటే లామినేట్స్ అని ఇస్తాం. అంటే పైన ఒక కొత్త లేయర్, ఎనామిల్ లాంటిది కొత్త లేయర్ ఇస్తాం. అది కూడా ట్రీట్మెంట్ సమయం 2 to 3 అవర్స్లోనే మొత్తం అన్ని పళ్ళకి కంప్లీట్ అవుతుంది. ట్రీట్మెంట్కి ఖర్చుతో కూడుకుందా అంటారు? అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదండి. అది ఒక్కొక్క పన్నుకి 2 నుంచి 3 వేలు దాకా లేదా 4 వేలు దాకా తీసుకుంటారు. సో కొత్త లేయర్ ఇమీడియట్గా పైన ఒక 0.5 to 0.7 మిల్లీమీటర్స్ లేయర్ ఇస్తారు. దాంతోపాటు పన్ను షేపు, సైజు వాళ్ళ ఫేస్కి తగినట్టుగా కరెక్ట్ చేస్తారు. సపోజ్ కొద్దిమందికి కోలమొహం ఉంటుంది, కోలమొహానికి తగినట్టుగా లాంగ్ టీత్ సెట్ చేస్తారు. కొద్దిమంది ఫేస్ చిన్నగా ఉంటుంది, పళ్ళు పెద్దగా ఉంటాయి. సో ఇలాంటి కేసెస్కి ఏంటంటే బ్యాలెన్స్ చేస్తారు. సో ఈ ప్రక్రియలో పళ్ళు పచ్చగా ఉండేది కాదు, షేపు, సైజు, కలర్ అన్నీ కరెక్ట్ చేస్తారు. అలాగే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు చాలా మందికి వస్తుంటాయి. దీన్ని ఎట్లా సరి చేయగలరు అంటారు? అసలు ఏ ఏజ్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది? ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తాయి. పేరెంట్స్కి ఉన్న లేదా మేనమామలకి, మేనత్తలకున్న ఎక్కడో హెరిడిటరీ జీన్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సెకండ్, నోట్లో వేలు వేసుకునే అలవాటు, తర్వాత నోటితో గాలి పీల్చే అలవాటు, తర్వాత నెక్స్ట్ నాలుగుతో పళ్ళను నెడుతూ ఉంటారు. సో ఇలాంటి అలవాట్ల వల్ల కూడా ఈ ఎత్తుపళ్ళు వస్తాయి. కొద్దిమందిలో స్పేస్ వచ్చేదానికి ఎముక స్పేస్ తక్కువ ఉండి, పంటి స్పేస్ ఎక్కువ ఉండి వచ్చేదానికి స్పేస్ లేక బయటకు వచ్చేస్తాయి. సో ఇవన్నీ డిఫెక్ట్స్ కూడా ఏమున్నా కరెక్ట్ చేసుకోవచ్చు. ఐడియల్ టైం అయితే 12 to 15 ఇయర్స్. అయితే ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా అన్ని వయసుల వాళ్ళకి, అంటే 70 సంవత్సరాల వాళ్ళు కూడా బ్రేసెస్ వేసుకునే ఫెసిలిటీ ఇప్పుడు అవైలబుల్ ఉంది. సో టెక్నాలజీలో వచ్చిన మార్పుల వల్ల, తర్వాత అదేవిధంగా వెరీ సోఫిస్టికేటెడ్ అప్లయన్సెస్ ఉన్నాయి బ్రేసెస్లో. సో ఇవి ఈ కింద ఫౌండేషన్ గట్టిగా ఉంటే 70 ఇయర్స్ వాళ్ళకు కూడా బ్రేసెస్ వేసుకోవచ్చు. సో దీంట్లో బ్రేసెస్లో రకరకాల బ్రేసెస్ ఉన్నాయి. అయితే ఇంతకుముందు ఎక్కువ శాతం కేసెస్ పళ్ళు తీసేసి పైన 2 పళ్ళు కింద 2 పళ్ళు తీసి ఆ స్పేస్లోకి టీత్ మూవ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు అన్ని కేసులుగా టీత్ తీయాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా ఇప్పుడు ఉండే లేటెస్ట్గా వచ్చిన అప్లయన్సెస్ కొంతవరకు ఆర్చ్ ఎక్స్పాండ్ చేస్తుంది. డేమన్, ఆమ్కో అని యుఎస్ కంపెనీ సంబంధించిన బ్రేసెస్లో ఈ టెక్నాలజీ ఉంది. అదేవిధంగా ఐపీఆర్, ఇంటర్ ప్రాక్సిమల్ రిడక్షన్ అని, అంటే పంటికి మధ్య థిన్ పేపర్ స్ట్రిప్ తీసివేసి ఆ స్పేస్ని టీత్ని లోపలికి తీసుకెళ్లేదానికి యూజ్ చేస్తాం. సపోజ్ వెరీ సివియర్ కేసెస్ ఉన్నాయనుకోండి, ఎక్స్ట్రీమ్లీ సివియర్, వీటితో పాసిబుల్ కాదు.
సో అలా మైల్డ్ మోడరేట్ కేసెస్ అన్నీ చేయొచ్చు వీటితోటి. అలాగే లేజర్ గమ్ సర్జరీ అంటే ఏంటి సార్? అసలు దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? కాస్ట్ ఎక్కువ అవుతుందా ఏంటి వివరణ? అంటే చిగుర్లు వ్యాధి ఉండే వాళ్ళకి ఫ్లాప్ సర్జరీ ఆర్ గమ్ సర్జరీ చేసేవాళ్ళం. అసలు చిగుళ్ళు వ్యాధి అంటే ఏంటంటే పంటికి మనకు కనిపించేది ఒక భాగం బయటకు కనిపిస్తుంది, 2 భాగాలు ఎముకలో ఉంటుంది. ఆ చిగురు కింద ఉండే గార పట్టి ఆ కింద ఇన్ఫెక్షన్ సోకి చిగురుకి ఆ ఇన్ఫెక్షన్ ఎముక సోకుతుంది, క్రమేణా పట్టు జారిపోతుంది. మన దవడ లోపల పన్ను మనకు కనిపించిన పన్ను 13-14 మిల్లీమీటర్స్, అంటే ఇంత మనకు కనిపించే పన్నుకు డబుల్ సైజు లోపల ఉంటుంది. ఆ ఎముకను తినేస్తూ వెళుతుంది. ఇప్పుడు మనం చాలామందిలో చూస్తూ ఉంటాం, మాట్లాడుతుంటే స్మెల్ వస్తుందని, కొద్దిమంది చిగుర్లు ఎక్కువ వాచి ఇబ్బంది పడుతుంటారు, కొద్దిమంది భోజనం అయిపోగానే టూత్ పిక్ పట్టు కూర్చుంటారు. టూత్ పిక్ పట్టుకొని కూర్చున్నారు అంటే వాళ్ళకి ఫ్యూచర్లో పళ్ళు కదిలి ఊడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. అది ఆ కింద పట్టు జారిపోయి కదిలి ఊడిపోతాయి. ఇది నొప్పి ఉండదు కాబట్టి పేషెంట్స్ లాస్ట్ వరకు మాకు ప్రాబ్లం లేదు, అది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇంతకు ముందు రోజుల్లో దీనికి ఫ్లాప్ సర్జరీ ఏం చేసేవాళ్ళం. ఫ్లాప్ సర్జరీ అంటే ప్రతి పంట చుట్టూ ఉండే చిగురుని ఫ్లాప్ అంటే దాన్ని ఓపెన్ చేసి లోపలంతా ఇన్ఫెక్షన్ క్లీన్ చేసి లోపల సిజర్తో కొంత క్యాలీఫ్లవర్ లాంటి గ్రోత్ ఉంటుంది చిగురు లోపల సైజ్, అవన్నీ ట్రిమ్ చేసి మళ్ళీ పెట్టి కుట్లు వేసేవాళ్ళం. దీన్ని ఫ్లాప్ సర్జరీ అని. అయితే ఈ ఫ్లాప్ సర్జరీతో చాలా రక్తస్రావం ఉంటుంది. షుగర్ పేషెంట్స్కి, తర్వాత హార్ట్ పేషెంట్స్కి మేము కూడా చేసేదానికి ఆలోచించేవాళ్ళం. సో అయితే ఇప్పుడు లేజర్ వచ్చిన తర్వాత ఆ కోత లేకుండా, కుట్లు లేకుండా, నొప్పి లేకుండా ఆ ప్రాసెస్ సింపుల్గా గంట సమయంలోనే కంప్లీట్ అవుతుంది. 1 అవర్ పడుతుందా సార్? ఇంతకు ముందు రోజుల్లో ఇదే ట్రీట్మెంట్ మీకు 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు సమయం పట్టేది. అలాంటిది ఇప్పుడు కేవలం 1 గంట సమయంలోనే మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది.